నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. 48వ డివిజన్ కార్పొరేషన్ సయ్యద్ తహసీన్ని డిప్యూటీ మేయర్గా టీడీపీ కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. టీడీపీ అభ్యర్థికి 41 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి కరీముల్లాకి 12 ఓట్లు వచ్చాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్లో అందిస్తారు. నరేష్, దేవా, ప్రస్తుతం మనం నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆవరణలోనే ఉన్నాం. అయితే కాసేపటి క్రితమే ఇక్కడ నగర కార్పొరేషన్ సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ యొక్క ఎన్నిక కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలోనే కూటమికి సంబంధించినటువంటి ఎవరైతే టీడీపీ మద్దతుదారులు తాహిస్తాన్ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మనతో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. ఎందుకంటే వైసీపీకి చెందినటువంటి దాదాపు కూడా 12 ఓటింగ్ జరిగాయి. తర్వాత మిగతా 41 ఓటింగ్ కూడా ఇటు టీడీపీ మద్దతుదారులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా తాహిస్తాన్ని కూడా ఏదైతే ఎన్నుకోవడం జరిగింది. సరే చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఇటు వైఎస్ఆర్సీపీ విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో గతంలో మనం చూసుకుంటే 54 వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు టీడీపీ కూటమికి సంబంధించినటువంటి దాదాపు 41 మద్దతు రావడంతో ఈ యొక్క ఎన్నిక ఏ విధంగా జరిగింది? మీకు అందరికీ కూడా తెలుసు, గడిచిన కార్పొరేషన్ ఎలక్షన్స్లో 54 కార్పొరేటర్స్కి ఎలక్షన్స్ జరిగినప్పుడు 54 మంది వైఎస్ఆర్సీపీ బీ ఫామ్ మీద ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళే. ఆ రోజు టీడీపీ తరపున గెలిచిన వాళ్ళు ఎంతమంది అంటే 0. మరి అలాంటిది అధికారంలోకి రాగానే గతంలో 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి కార్పొరేటర్లందరినీ టీడీపీలోకి తీసుకొని ఆ తర్వాత వారు ఎవరికి కూడా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినారు. మళ్ళీ ఈరోజు కూడా అదేవిధంగా అధికారంలోకి వచ్చి రాగానే వెంటనే సుమారుగా 40 మంది కార్పొరేటర్లను రకరకాల ఆలోచనలతో వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల కారణాలను చూపించి వారందరినీ కూడా దగ్గరికి తీసుకున్నారు. అయితే ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచినప్పటికి కూడా వాళ్ళు పార్టీ మారేటప్పుడు పదవికి రాజీనామా చేయాలా, సరే పదవికి రాజీనామా చేయకపోతే పోయినారు. కనీసం ఆ పార్టీకి కూడా రాజీనామా చేయకుండా అలా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా తీసుకోకుండా వీళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళతో అనుకూలంగా ఉంటా ఉన్నారు. అంటే సాంకేతికంగా మా పార్టీకి రాజీనామా చేయలేదు కాబట్టి, వారు మా పార్టీ బీఫామ్ మీదనే గెలిచి ఉన్నారు కాబట్టి మాకు 53 మంది సభ్యుల బలం మా దగ్గర ఉన్నట్టే. ఈ క్రమంలో మేమంతా కూడా వారందరికీ కూడా విప్పు జారీ చేయడం జరిగింది. 53 మంది కార్పొరేటర్లు మా దగ్గర ఉన్నారు కాబట్టి మేము ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేసాం డిప్యూటీ మేయర్గా. అతనికి బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వారందరికీ కూడా 53 మంది కూడా మా క్యాండిడేట్కి ఓట్లు వేయమని చెప్పి మేమందరికీ కూడా విప్పు జారీ చేశాం. అయితే వాళ్ళు విప్పు జారీ చేసిన తర్వాత ఎక్కడ అనర్హత వేటుపడుతుందో అన్న ఆలోచనతో నిన్నటిదాకా టీడీపీ క్యాండిడేట్ని పెడతామని చెప్పి ఈరోజు కనీసం టీడీపీ క్యాండిడేట్ని పెట్టడానికి కూడా ధైర్యం చేయలేక, అంటే ఏమంటారు దీన్ని ఒక వ్యూహాత్మకంగా టీడీపీ అనుకుంటుంది, మీరేమంటారు? ఇది వ్యూహాత్మకం కాదు, వెనకడుగు, వారి యొక్క ఫెయిల్యూర్ అంటాను. 100% ఫెయిల్యూర్. క్యాండిడేట్ని పెట్టుకోలేకపోవడం అన్నది వ్యూహాత్మకం ఏముంది? సో వాళ్ళ క్యాండిడేట్ని పెట్టుకోలేకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వాళ్ళని పెట్టుకొని ఒక దొడ్డిదారిన ఒక క్యాండిడేట్ని పెట్టుకొని ఆ క్యాండిడేట్కి ఓట్లు వేయించుకునే దానికి చేసిన ప్రయత్నం జరిగింది ఈరోజు. అయితే విప్పు జారీ చేసిన తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కాకుండా ఏ క్యాండిడేట్కి వేసుకున్నా, ఇండిపెండెంట్ క్యాండిడేట్కి వేసుకున్నా, టీడీపీ క్యాండిడేట్కి వేసుకున్నా, ఎవరికి వేసుకున్నా కూడా వాళ్ళు విప్పు ధిక్కరించినట్టే అవుతుంది. కాబట్టి వీరందరూ కూడా విప్పు ధిక్కారం కిందకే వస్తారు. ఇటీవల కొన్ని కోర్టులు కూడా జడ్జిమెంట్స్ ఇచ్చున్నాయి. మరి ఆ జడ్జిమెంట్స్ని బేస్ చేసుకొని వీలైనంత త్వరగా వారందరి మీద కూడా అనర్హత వేటుపడేలాగా మా హైకమాండ్ ఇచ్చినటువంటి సూచనల మేరకు వాటన్నిటి కూడా లాయ పోరాటం కూడా చేయడం జరుగుతుంది. ఒకటి మాకు ప్రజెంట్ కార్పొరేషన్ సంబంధించి ఉండొచ్చు, బుచ్చికి కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ జరిగింది టీడీపీ మద్దతుదారు, మీరేమంటారు? డెఫినెట్గా ఇది అన్ని దగ్గరలో కూడా అధికారం ఉంది కాబట్టి వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవతల వాళ్ళని తిరుపతిలో చూసాం కదా ఎంత ఘోరం జరిగిందో. మరి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు గెలిచినారు. ఈ గెలుపు అన్నది తాత్కాలికమే. ఎప్పుడు కూడా అంతిమంగా ఈరోజు ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత అంతా ఇంత కాదు. ఈరోజు కేవలం 7 నెలల్లోనే ఈరోజు ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత చూస్తూనే ఉన్నారు. అన్నిట్లో కూడా ఫెయిల్యూర్ కావడం. సో డెఫినెట్గా మేము కోర్టుల ద్వారా పాపం ఈ కార్పొరేటర్ల యొక్క టర్మ్ని తొలగించాలన్నది కూడా మా ఆశయం కాదు. కేవలం ఏంటంటే జరిగినటువంటి సో మొత్తానికైతే నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సంబంధించి విప్పు ధిక్కరణ కిందే వస్తుంది. దీని ఖచ్చితంగా కూడా ఇది అనైతికంగా కూడా నైతికంగా మేము విజయం సాధించాము. ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి మద్దతుదారులకు వెళ్ళినటువంటి వాళ్ళు బీఫామ్ మేము ఇచ్చినటువంటి వాటి మీద వాళ్ళు గెలుపొందినటువంటి వాళ్ళు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఒక ఇండిపెండెంట్గా నిలబడ్డారా లేదా అనేది, రికగ్నైజ్డ్ పార్టీ నుంచి లేదా అనే దాని మీద కూడా పూర్తి ఒక ఎలాంటి లేనటువంటి పక్షంలో ఈరోజు టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి తహసీన్ని ఈరోజు ఎన్నుకోవడం అనేది చాలా అనైతికంగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది మొత్తానికి నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తహసీన్ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నగరపాలక సంస్థ సంబంధించినటువంటి బుచ్చిరెడ్డిపాలెంలో కూడా టీడీపీ మద్దతుదారులు ఇద్దరు కూడా వైస్ చైర్పర్సన్ సంబంధించినటువంటి వాళ్ళిద్దరు కూడా టీడీపీ కూడా గెలవడం జరిగింది.